దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులారా, మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈ సమయంలో మనము ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నాం. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తిండు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరుడై ఉండెను. 5వ వచనం చదువుకున్నా. అతడు తన ఇంటి మీదను తన కలిగినదంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన మా దేవ స్తోత్రాలు. మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించిన నీ మాటలు చదువుకున్నాం. నీ మాటలను మీరే మాకు తేటగా వివరించండి, బోధించండి. నీ వాక్య ప్రకారంగా నడుచుకుంటూ యోసేపు వలె వర్ధిల్లడానికి నీ కృప చూపించండి. మీరే సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో యోసేపు అభివృద్ధి, దాంతోపాటు యోసేపు పనిచేస్తున్నటువంటి ఆ యజమాని ఇంటిని, యజమానికి కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఒక బానిస ద్వారా లేక ఒక బానిస నిమిత్తము దేవుడు ఒక ఇంటిని ఆశీర్వదించటం, ఒక అన్యుణ్ణి ఆశీర్వదించటం చాలా విశేషమైనటువంటి సంగతి. యోసేపు అభివృద్ధి చెందటం మాత్రమే కాదు, తాను ఉన్నటువంటి ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, యోసేపు చాలా బాధలు, కష్టాలు అనుభవించినటువంటి వాడు. తండ్రికి దూరం అయిపోయాడు, తల్లి ఏమో చనిపోయింది, అన్నలేమో ద్వేషించి అమ్మేశారు. పరాయి దేశంలో ఒక బానిస పిల్లవాడుగా జీవిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో యోసేపు కృంగిపోలేదు. ప్రియులారా, యోసేపులో ఉన్న ధైర్యం, యోసేపులో ఉన్న నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. ధైర్యమును, ఉత్సాహమును వల్ల కలిగి నిరీక్షణ కడమట్టుకు మనం చేత పట్టుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. ధైర్యము అనేది విశ్వాసమును బట్టి వస్తుంది. దేవుని యందు కలిగిన విశ్వాసాన్ని బట్టి ధైర్యము, నిరీక్షణ మనం కలిగి ఉంటాం. ప్రియులారా, చూడండి, యోసేపు ఎన్ని శ్రమల గుండా ప్రయాణం చేసినప్పటికీ కూడా యోసేపు తన నిరీక్షణను కోల్పోలేదు. ఎందుకంటే దేవుడు తన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి అదే నిరీక్షణతో దేవుని పట్ల విశ్వాసము కలిగి యోసేపు ఉన్నాడు కనుక ఎన్ని కష్టాల గుండా వెళ్ళినప్పటికీ కూడా, ఎన్ని బాధల గుండా వెళ్ళినప్పటికీ కూడా యోసేపు కృంగిపోలేదు. ప్రియులారా, ఈ లోకంలో మనము జీవిస్తూ ఉండగా మనకు అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు. రకరకాల పరిస్థితులు గుండా మనము వెళ్ళవలసిన అవసరత ఉంది. అయినా సరే కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అన్నాడు ప్రభు. కాబట్టి ప్రియులారా, శ్రమ వస్తే ప్రార్థన చేయమని, సంతోషం కలిగితే పాటలు పాడమని బైబిల్ చెప్తుంది. కాబట్టి యోసేపు జీవితంలో శ్రమలు ఉన్నాయి, లేకపోలేదు. కష్టాలున్నాయి, బాధలున్నాయి, హింసలున్నాయి, దుఃఖం ఉన్నది, చింత ఉన్నది, బాధ ఉన్నది.
అయినా సరే యోసేపు ఏమాత్రం కృంగిపోకుండా వాటన్నిటిని కూడా సహించుకుని ముందుకు సాగిపోతూ ఉంటే దేవుడు యోసేపును వర్ధల చేస్తూ ఉన్నాడు. దేవుడు యోసేపును మాత్రమే కాదు, ఇక్కడ మనకి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం ఏంటంటే 5వ వచనంలో మనం చూసినట్లయితే, అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం ప్రియులారా! ఒక దేవుని బిడ్డ, ఒక నమ్మకస్తుడు, యోగ్యుడు అయినటువంటి దేవుని బిడ్డ ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉన్నది. ఆ ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. పొతీఫరు యొక్క పొలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. బయట ఆశీర్వాదం ఉన్నది, లోపల ఆశీర్వాదం ఉన్నది. ఎవరిని బట్టి ఈ ఆశీర్వాదము ఈ అన్యునికి వచ్చింది అంటే ప్రియులారా, యోసేపు నిమిత్తము. యోసేపు నిమిత్తము. ప్రేమైన వారలారా, యోసేపును బట్టి దేవుడు అన్యుని ఇంటిని, అతని ఆస్తిని ఆశీర్వదించాడు అనే మాట చూస్తూ ఉన్నా. దైవ గ్రంథంలో కొంతమంది భక్తులను బట్టి అన్యులను దేవుడు ఆశీర్వదించిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండ గ్రంథంలోనే మరి 30వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకున్నాను. చూడండి, ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనములో చూడండి, అందుకు లాబాను అతనితో అంటే యాకోబుతో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటుని అని చెప్పాను. ప్రియులారా, గమనించండి, లాబాను అన్యుడు, యాకోబు దేవుని బిడ్డ. మరి దేవుని బిడ్డ అయినటువంటి యాకోబును బట్టి నా ఇంటిని ఆశీర్వదించాడు అని తన మేనమామ అయినటువంటి లాబాను చెప్తా ఉన్నాడు. ఎంత మంచి సాక్ష్యమో చూడండి. నిన్ను బట్టి నీ కుటుంబము, నిన్ను బట్టి నీ సంఘము, నిన్ను బట్టి నీ సేవ, నిన్ను బట్టి నీ ఇంటివారు, నిన్ను బట్టి నీ గ్రామం, నీ ఉన్న స్థలం, నీ ఉన్న ఆఫీస్, నీ ఉన్నటువంటి ప్రదేశం ఆశీర్వదించబడుతుందా? ఆలోచన చేయాలి. యోసేపును బట్టి, యోసేపు నిమిత్తము ఒక అన్యుణ్ణి ఆశీర్వదించాడు దేవుడు. యాకోబును బట్టి ఒక అన్యుణ్ణి దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన వారలారా, గమనించండి. అంత మాత్రమే కాదు, ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక అన్యుని సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయము 17-18 వచనాల్లో, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేసెను అనే చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యములు మనం చదువుకున్నటువంటి ఈ భాగములో అబీమెలెకు అనేటువంటి ఫిలిష్తీయుల రాజు శారాను ఇంట్లో పెట్టుకున్న కారణం చేత దేవుడు ఆ ఇంటి వారిని మొచ్చినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఇంటి వారికి ఎవరు కూడా పిల్లలు పుట్టడం లేదు. అయితే ఇక్కడ మనము ఒక మాట గమనించాలి. అబ్రహాము ఆ ఇంటి వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించగా, అబ్రహాము ప్రార్థన చేయగా దేవుడు ఆ ఇంటి వారిని ఆశీర్వదించాడు. అనగా ఆ ఇంటి వారికి బిడ్డలను ఇచ్చాడు, ఆ ఇంటి వారిని దీవించాడు. ఒక దేవుని బిడ్డ ప్రార్థన చేస్తే అన్యుడు ఆశీర్వదించబడ్డాడు. అన్యునికి బిడ్డలు కలిగారు. అన్యునికి దేవుని కీడు తొలగిపోయింది. అంటే దేవుని వలన అతనికి వచ్చినటువంటి ఆ కీడు, లేకపోతే అతడు చేసినటువంటి పనిని బట్టి వచ్చినటువంటి కీడు తొలగిపోయింది. దేవుని బిడ్డ ప్రార్థన చేస్తే ఈ విధంగా జరిగింది. ప్రియులారా, మరి మనము ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఒక మాట మనము జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, మలాకీ గ్రంథంలో ప్రభువైన దేవుడు ఒక మాట చెప్పాడు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము, మలాకీ గ్రంథములో
మొదటి అధ్యాయము 8వ వచనంలో, గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయ చూపునా? నిన్ను అంగీకరించిన అను సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగను. ఆయన మిమ్మును బట్టి, ఎక్కడ మాట గమనించండి, ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా? అబ్రహామును బట్టి అబీమెలెకును దేవుడు అంగీకరించాడు. అబ్రహామును ప్రార్థన దేవుడు ఆలకించి అబీమెలెకును అంగీకరించి అబీమెలెకును బాగు చేశాడు. అబీమెలెకు ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలను ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు అబీమెలెకు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆ ఇంటి వారిని అందరినీ కూడా మొత్తాడు దేవుడు. ఆ ఇంటి వారిని అందరినీ కూడా గర్భాలు మూసివేసి బిడ్డలు లేకుండా చేశాడు. అయితే అబ్రహాము ప్రార్థన చేసిన తర్వాత జరిగింది ఏంటి అంటే, చూడండి, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. ప్రియులారా, గమనించండి, మిమ్మల్ని బట్టి నేను ఎవరినైనా అంగీకరిస్తానా? మిమ్మల్ని బట్టి ఎవరికైనా నేను మేలు చేస్తానా? మిమ్మల్ని బట్టి ఎవరినైనా నేను ఆశీర్వదిస్తానా? ఇక్కడ వారు ఏం చేస్తున్నారు? దేవునికి బలి అర్పణ చేసేటప్పుడు వారు కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, రోగము గలదాన్ని దేవునికి అర్పిస్తూ ఉన్నారు. దేవుని బలిపీఠాన్ని వారు తృణీకరించారు. దేవుని సన్నిధిని వారు నిర్లక్ష్యం చేశారు. దేవుని సన్నిధిని దేవునికి అర్పించే అర్పణ విషయంలో వారు చాలా తేలిగ్గా తీసుకున్నారు ప్రియులారా. అందుకనే దేవుడు ఇలా అడుగుతున్నాడు, ఇటువంటిది తీసుకొస్తే నీ అధికారి నీకు దయ చూపుతాడా? ఒక అధికారికి నువ్వు ఇస్తావా ఇటువంటివి? ఒక అధికారికి నువ్వు ఏదైనా బహుమానం తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ అధికారికి శ్రేష్టమైన వాటిని తీసుకెళ్ళి ఇస్తావు కదా, అప్పుడే కదా ఆ అధికారి నిన్ను కటాక్షిస్తాడు. కానీ దేవునినైనా నాకును అర్పించేటువంటి బలులను బట్టి నువ్వు ఆలోచన చేయి. బలిపీఠాన్ని మీరు అపవిత్రం చేస్తున్నారు కాబట్టి మీ ప్రార్థన నేను ఆలకిస్తానా? మీరు ఎవరి కొరకైనా విజ్ఞాపన చేస్తే వారిని నేను అంగీకరిస్తానా అని దేవుడు మలాకీ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను అడుగుతున్నాడు. అయితే ప్రియులారా, అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రియులారా, నీ ప్రార్థన ఆలకించి ఇతరులను స్వస్థపరుస్తున్నాడా? నీ ప్రార్థన ఆలకించి ఇతరులకు మేలు చేస్తున్నాడా? అసలు నిన్ను బట్టి నీ ఇంటి వారు దీవించబడ్డారా? నీ పొరుగువారు దీవించబడ్డారా? నీ గ్రామం దీవించబడిందా? నీ సంఘము దీవించబడిందా? అసలు నువ్వు సంఘములో ఎంతకాలం ఉన్నావు? అసలు నువ్వు దీవెనకరంగా ఉన్నావా, శాపకరంగా ఉన్నావా, కీడును కలిగించేవాడుగా ఉన్నావా? నువ్వు సంఘమునకు నువ్వు క్షేమాభివృద్ధి కలిగించే వాడుగాను ఉన్నావా? ఆలోచన చేద్దాం ప్రియులరా. యోసేపును బట్టి దేవుడు పొటిఫరు ఇంటిని ఆశీర్వదించాడు, దీవించాడు. ఇంటిలో దీవెన ఉన్నది, పొలంలో దీవెన ఉన్నది. ప్రియులరా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు యోసేపును బట్టి దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు అని అంటే, ఒక మాట మనం చూస్తున్నాం. యోసేపు నమ్మకస్తుడు, యోసేపు యోగ్యుడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. యోసేపు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. యోసేపుకు దేవుని పట్ల నిరీక్షణ ఉన్నది. ఎన్ని యోగ్యతలు కలిగినటువంటి యోసేపు, ప్రియులరా, ఆ యోసేపును బట్టి దేవుడు ఆ ఇంటి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యోసేపును పొటిఫరు ఎప్పుడైతే విచారణకర్తగా నియమించాడో అంతవరకు పరిచర్య చేశాడు. తర్వాత ఇప్పుడు ఇంటి మీద విచారణకర్తగా ఉన్నాడు. కలిగినది అంతటి మీద అధికారిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యోసేపు నిమిత్తము పొటిఫరు ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. ఒక అన్యుడు దేవుని బిడ్డ తన ఇంటిలో ఉండడాన్ని బట్టి
దేవుడు ఆ ఇంటి వారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒకనొక సందర్భంలో మీరు బబులోని చెరకు కురుబోబడతారు, మీరు బబులోన్లో ఇల్లు కట్టుకోండి, తోటలు నాటుకోండి, అక్కడే ఉండండి, అయితే ఆ దేశ క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని బట్టి ఆ దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఆ దేశానికి క్షేమాన్ని ఇస్తాను అని చెప్పాడు. దేవుని బిడ్డలను బట్టి ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ జనాంగాన్ని, ఆ ఊరి వారిని దేవుడు ఆశీర్వదించిన సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అలాగైతే నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నీ ప్రార్థన ఆలకించి నిన్ను బట్టి ఎవరినైనా అంగీకరిస్తున్నాడా? ఎవరికైనా ఆయన స్వస్థత చేకూరుస్తున్నాడా? ఎవరికైనా మేలు చేస్తున్నాడా? ఆలోచన చేయి. నీ ప్రార్థన ఎట్లా ఉన్నది? నీ ప్రార్థన జీవితం ఎట్లా ఉన్నది? నీ జీవితాన్ని బట్టి, నీ యోగ్యతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు దీవెనకరంగా ఉన్నావా? ఒక్కసారి ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సి ఉంది ప్రియులారా. మనము దైవ గ్రంథంలో యోసేపుకున్నటువంటి కొన్ని ఆధిక్యతలను, కొన్ని విషయాలు మనం చూడగలం. మొట్టమొదటిది ఏదంటే, యోసేపు కొనబడిన దాసుడు. పిల్లలు గమనించండి, యోసేపు ఒక దాసుడు, కొనబడిన దాసుడు, ఇంట పుట్టిన దాసుడు కాదు. అన్నలు ఇష్మాయేలీలకు అమ్మేశారు, ఇష్మాయేలీలు పొతిఫరుకు అమ్మేశారు, పొతిఫరు ఇష్మాయేలీల దగ్గర కొనుక్కున్నాడు. కొనబడిన దాసుడు, కొనబడిన దాసుడు. ప్రియులారా, మనం కూడా పాపము చేసి పాపమునకు దాసులమై ఉండగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి, మనము దేవునికి దాసులుగా ఉండడానికి. ఒకప్పుడు పాపమునకు దాసులం, ఇప్పుడు మనము దేవునికి దాసులం. ఒకప్పుడు దుర్నీతికి దాసులం, ఇప్పుడు నీతికి దాసులం. ఒకప్పుడు సైతానికి దాసులం, శరీరానికి దాసులం, లోకానికి దాసులం. ఇప్పుడు మనము మన ప్రియ ప్రభువుకి దాసులం. ప్రియులారా, యోసేపు కొనబడిన దాసుడు, మనం కూడా దేవుని స్వరక్తముతో కొనబడిన దాసులం, ఆయన దాసులం. అట్లాగే దేవుని తోడును కలిగినటువంటి వాడు యోసేపు. ఎందుకంటే దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఆదికాండం 39:2 యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లెను. ప్రియులారా, దేవుడు మనకు తోడు. మన ప్రియ ప్రభువుకు ఒక పేరుందండి, మరొక పేరుంది. ఆ పేరేంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు, మన రక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని తోడు కలిగినటువంటి జనాంగం మనం, మనుషుల తోడు కాదు. మనకి ఎవరు తోడుగా ఉన్నారు అంటే దేవుని తోడు, దేవుడే తోడుగా ఉన్నాడు. తర్వాత వర్ధిల్లుచున్నటువంటి వాడు యోసేపు. చూడండి, యోసేపు అంతకంటకు వర్ధిల్లాడు. పొతిఫర్ ఇంట్లో ఉండగా వర్ధిల్లాడు, చెరసాలలో ఉండగా వర్ధిల్లాడు, సింహాసనం మీద ఉండగా కూడా యోసేపు వర్ధిల్లాడు. ఎక్కడున్నా అభివృద్ధి చూస్తున్నాం, యోసేపులో అభివృద్ధి చూస్తున్నాం. దేవుని బిడ్డలు అభివృద్ధి చెందాలి కానీ దిగజారిపోకూడదు. దేవుడు మనల్ని అభివృద్ధి చెందమని చెప్పాడు, అభివృద్ధి చెందమని దేవుడు మనలను ఆశీర్వదించాడు. 4వ లక్షణం ఏంటంటే, అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. కీర్తన 1 చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు అన్నాడు ఇక్కడ. కానీ మనము ప్రభు చెప్పినట్టుగా ఆయన నిజమైన ద్రాక్షవల్లి అయితే మనము ఆయనను అంటిపెట్టుకుని ఉండేటువంటి తీగలం.
మనం ఫలిస్తాం, మనం చేసేది కూడా సఫలమవుతూ ఉంది. ప్రియులారా, ఆనాడు యోసేపును వర్ధిల్ల చేసిన దేవుడు అతడు చేసేదంతా కూడా సఫలం చేస్తూ ఉన్నాడు. అతడు చేయనదంతయు దేవుడు సఫలపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, మరొక మాట మనం చూస్తున్నాం. 5వదిగా, యజమాని యొక్క కరుణా కటాక్షములు పొందినటువంటి వాడు. యజమాని యొక్క కరుణా కటాక్షములు పొందినటువంటి వాడు. ఎలాగా యజమాని కరుణా కటాక్షములు పొందాడు అంటే, యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, యోసేపు యొక్క యోగ్యతను బట్టి దేవుడు యోసేపుకు తన యజమాని కరుణా కటాక్షాలు కలిగేటట్లు చేశాడు. కీర్తన 103లో కూడా మనం చదువుతాం, ఆయన తన కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఉంచుచున్నాడు అని. దావీదు కీర్తనలో ఆ మాట రాశాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారముల్లో దేనిని నీవు మర్చిపోకు. ప్రియులారా, దేవుడు మనకి కరుణా కటాక్షములు చూపుతూ ఉన్నాడు, కిరీటంగా పెడుతూ ఉన్నాడు. యోసేపు పరిచారకుడు. యోసేపు నమ్మకమైన పరిచారకుడు. నువ్వు సేవకుడువా, నువ్వు పెద్దవా, లేక పరిచారకుడువా, నువ్వు విశ్వాసివా, దేవుని పరిచర్య విషయములో పరిచారకుడు. ప్రియమైన వారలారా, దేవుని సంఘములో పరిచర్య ఇదంత గొప్ప భాగ్యం. దేవుని పని చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కానీ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది అసలు చేయట్లేదు. ఫిలిప్పీ పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతిని గురించి ఒక మాట రాశాడండి. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ, ఒక తిమోతి తప్ప అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. దేవుని కార్యాలు ఎవరు చోట్ల. మీ సొంత పనులకి ఆరాధనే మానుకుంటారు. మీరు దేవుని పని ఏం చేస్తారు? మీ సొంత పనులకి దేవుని కూటాలే ఎగ్గొడతా ఉంటారు. దేవునికి పరిచర్య ఎలా చేస్తారు మీరు? కానీ యోసేపు మంచి పరిచారకుడు. తర్వాత విచారణకర్త, అధ్యక్షుడు. ప్రియులారా, గమనించండి, సంఘములో విచారణకర్తలు ఉంటారు. సంఘమును పాలన చేసే విషయంలో విచారణకర్త. సంఘం ఎలా ఉంది, విశ్వాసులు ఎలా ఉన్నారు, ఏ విశ్వాసి ఎలా ఉన్నాడు, సంఘ కార్యక్రమాల విషయంలో ఇవన్నిటినీ పై విచారణ చేసేటువంటి విచారణకర్తగా యోసేపు మనకు కనబడుతున్నాడు. దేవుడు కూడా మనలో కొంతమందిని పై విచారణకర్తలుగా పెట్టారు. అయితే విచారణకర్తలు అన్నారా? అసలు సంఘాన్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? విశ్వాసులను గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? అలా చేస్తే మొట్టమొదట నువ్వు పరిచారకుడిగా ఉండి, 2వ స్థానము పై విచారణకర్త, 3వ స్థానం ఎలా ఉందంటే అధికారి. సమస్తమునకు పైన అధికారిగా ఉన్నాడు యోసేపు. ఐగుప్తు దేశానికే ఒక అధికారి అయిపోయాడు. ధాన్యం అమ్మే విషయంలో ఫరోకి ఏ సంబంధము లేదు. అధికారమంతా యోసేపుకి అప్పచెప్పాడు. ధాన్యమును సమకూర్చే విషయంలో కానీ, తిరిగి కరువు కాలంలో దాన్ని అమ్మే విషయంలో కానీ ఐగుప్తు మీద అధికారిగా యోసేపు చేయబడ్డాడు. పొటిఫరింట్లో అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా ఉన్నాడు. ప్రియులారా, అందరూ ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలందరూ ఐగుప్తుకు వెళ్ళి ధాన్యము యోసేపు దగ్గర కొనుక్కుంటూ ఉన్నారు. ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్నాడు. యోసేపు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ప్రియులారా, యోసేపులో ఉన్న యోగ్యతలు చూడండి. యోసేపు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు
పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఆశీర్వాదానికి వారసులం మనం. మనలను దీవించేవారుగా పెట్టాడండి. మనము దీవించబడటమే కాదు, ఇతరులను మనము దీవించేవారుగా పెట్టాడు. ప్రియులారా, ఇది ఎంత గొప్ప భాగ్యం. యోసేపు దీవించబడ్డాడు. యోసేపును బట్టి పొతీఫరు ఇల్లు దీవించబడింది, పొలము దీవించబడింది. యోసేపును బట్టి ఐగుప్తు దేశము దీవించబడింది. యోసేపును బట్టి అనేక మంది కరువులో అన్నం తిన్నారు, అనేక మంది బతికారు. యోసేపును బట్టి దేవుడు ఎంత ఆశీర్వాదాన్ని కుమ్మరించారు చూడండి. ఐగుప్తు దేశం ఆనాడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆహారాన్ని పంచేటువంటి అమ్మేటువంటి దేశంగా మారిపోయింది. ఎవరిని బట్టి ఇది అంటే యోసేపును బట్టి. దేవుడు యోసేపును ఆ విధంగా ఆశీర్వదించాడు. ప్రియులరా, అలాగైతే మన సంగతి ఏంటి? మనం ఎలా ఉన్నాం? మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నిటిలో మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరీక్ష చేసుకున్నాం. ప్రియులరా, యోసేపు జీవితంలో అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. యోసేపుకు శ్రమలు లేవా? కష్టాలు లేవా? బాధలు లేవా? నిందలు లేవా? హింసలు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ యోసేపు ఏమాత్రం కూడా తొట్టిల్లిపోలేదు. యోసేపు ఏమాత్రం కూడా కృంగిపోలేదు, చింతపడలేదు. దేవుడు తనకు వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడు, దేవుడు నమ్మకస్తుడు అని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు వాగ్దానం చేసిన దానిని చేపట్టేంత వరకు కూడా అనేక శోధనల గుండా, పరిశోధనల గుండా యోసేపు ప్రయాణం చేసి చివరకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని పొందుకున్నాడు. మరి మన సంగతి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకుందాం, సరి చేసుకుందాం, జాగ్రత్త పడదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, స్తోత్రాలు. మీరిచ్చిన వాక్య సత్యాలు మా అందరిలో అన్ని విధాలు ఫలించినట్లు దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.